ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పోతునూరు గ్రామం నివాసితులు హెప్సిబా ఇమ్మానుయేలు గార్ల కుమారుడు కారే వినయ్ గారి జన్మదినం సందర్భంగా కమ్మెల జయరాజు గారు, మార్తమ్మ గారు, తాత, అమ్మమ్మ, మేనమామలు, పిన్ని, బాబాయ్ సహకారం ఇస్తున్నారు. హెప్సిబా గారు ఇమ్మానుయేలు గారికి, జయరాజు, మార్తమ్మ గారులకు కృతజ్ఞతలు. కారే వినయ్ దీవించబడి ఆశీర్వదించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. నూతన జన్మదిన శుభాకాంక్షలు కుమారునికి తెలియచేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మరణానంతర జీవితాన్ని గురించి ప్రతి మానవుడు ఆలోచించటానికి సహాయం చేయండి. ఈ లోకంలో మేము చేసిన ప్రతి క్రియను బట్టి మీకు లెక్క చెప్పాలి. మీరు తీర్పు తీరుస్తారు. కావున మమ్మలను రక్షణ వైపు దిక్కున ఆలోచించు వారముగా చేయమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. వినయ్ గారిని మీరు ఆశీర్వదించండి ప్రభు. తల్లిదండ్రులను, తాత, అమ్మమ్మలను, మేనమామ, పిన్ని, బాబాయిలను దీవించండి. మీ కృప ఈ కుమారునికి దయచేయము. నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. రేపటి నుండి మాసం అంతం వరకు సహకారులు కావాలి, పంపించండి ప్రభు. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. ఇది 9వ ప్రసంగం 5వ అధ్యాయంలో. చాలా ప్రసంగాలు ఇప్పటికే చేశాం 5వ అధ్యాయం పైన. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. 19వ వచనం, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయబోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇది బోధకులను గూర్చి మాట్లాడిన మాట. యేసుక్రీస్తు ప్రభువు నివసిస్తున్నటువంటి కాలాన, భూమి మీద నరావతారిగా తిరుగాడిన కాలాన, యూదా సామ్రాజ్యంలో మత నాయకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, లేవీయులు ఉన్నారు. దే ఆర్ ద ప్రీచర్స్ అండ్ ద టీచర్స్ ఆఫ్ ద లా. వారు ధర్మశాస్త్రాన్ని ప్రకటన చేస్తుండేవారు. ఎజ్రా కాలంలో ఎజ్రా ఎత్తైన స్థలం మీద నిలబడి ధర్మశాస్త్ర ప్రతిని చదివినప్పుడు ప్రజలందరూ నుంచొని విన్నారు. అతడు వారికి చాలా ఆజ్ఞలను ఇచ్చాడు. వాటిలో ప్రధానంగా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నవారు ప్రత్యేకించుకొనుటను గూర్చినటువంటి హెచ్చరికలు అనుగ్రహించాడు. చూడండి, ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలతో కూడినదిగా మోషేకు అనుగ్రహించబడింది. ఆ తరువాత ధర్మశాస్త్రమునకు అనేకమైనటువంటి ఆజ్ఞలు జత చేరుస్తూ వచ్చారు మత నాయకులు. సెరిమోనియల్ లాస్, వర్షిప్ రిలేటెడ్ లాస్, 10 కమాండ్మెంట్స్, ఇట్లా చాలా ఆజ్ఞలను మనకు పరిచయం చేస్తోంది బైబిల్. కాలక్రమేణా బోధకులు ఆజ్ఞలను
సొంత విధానాలను కూడా దైవ ఉపదేశాలుగా బోధించేయటం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో ధర్మశాస్త్రమును బోధిస్తున్నవాడు దానిలోని మిక్కిలి అల్పమైన ఆజ్ఞల్లో మిక్కిలి అల్పం మిక్కిలి అధికమే ఉంది. ఆజ్ఞ అంటే ఆజ్ఞే. అయితే నాట్ లీస్ట్ ప్రయరైజ్డ్ ఆర్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్, ఏదో అన్నింటికంటే తక్కువ అని కాదు, ప్రాముఖ్యమైనది కాదు అని కాదు. ప్రభువు చెబుతున్నది ఆజ్ఞలలో మిక్కిలి అల్పమైన దానిని, మిక్కిలి అల్పమైనటువంటి దానిని సెరిమోనియల్ లాస్లో, వర్షిప్ బేస్డ్ లాస్లో ఏదైనా కూడాను ఆచరించక బోధిస్తున్నట్లయితే అతడు మిక్కిలి అల్పుడు అనబడతాడు పరలోకంలో. ఆచరించకుండా బోధించిన వాడు అల్పుడు, ఆచరించి బోధించిన వాడు ఘనుడు. ఇక్కడ మనం గుర్తెరగాల్సింది వాట్ వీఆర్ టీచింగ్ ఆర్ వాట్ వీఆర్ ప్రీచింగ్. దీన్ని మనం ఎరిగి బోధిస్తున్నామా, ఎరుగక బోధిస్తున్నామా? ఈజ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ నాట్? మన జీవితంలో ఉన్నదా, లేనిది బోధిస్తున్నామా? అది పరీక్ష. మిక్కిలి అల్పమైన వారుగా ఎంచబడతారు జీవితంలో వాక్యము లేకుండా ఉట్టి బోధలు చేసేవారు. ఇది మనం గుర్తెరగాలి. 20వ వచనం, నీ శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచూ ఉన్నాను. పరలోక రాజ్య ప్రవేశం గూర్చి మాట్లాడుతున్నాడు. అయితే అధికమైన నీతి, మీ నీతి కావాలన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు క్రియాపూర్వకమైన నీతి ప్రదర్శన చేశాడు. ప్రభువు చెబుతున్నాడు అది చాలదు, విశ్వాస సంబంధమైనటువంటి నీతి కావాలి. క్రియల చేత ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు, విశ్వాసం చేతనే నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఈ విషయంలో మనకు పౌలు గారు చెప్పిన మాటకు, యాకోబు గారు చెప్పిన మాటకు వ్యత్యాసం వచ్చింది. యాకోబు తన పత్రికలో వ్రాస్తున్నప్పుడు క్రియల మూలంగానే అబ్రహాము నీతిమంతుడని సాక్ష్యము పొందెను కదా అన్నాడు. అవును, దేవుని ఎదుట నీతిమంతుడనే తీర్పు విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించబడుతుంది, మనుషుల ఎదుట క్రియలను బట్టి తెలియచేయబడుతుంది. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహు ఆ తరములో విశ్వాసం గలవాడై ఉన్నాడు. హెబ్రీ 11లో నోవహు ఇది వరకు ఎన్నడూ చూడని సంగతులను విశ్వాసము చేత గ్రహించుకున్నవాడై ఓడను నిర్మాణం చేశాడని చెప్పాడు. నోవహు విశ్వాసం గలవాడే, కానీ అది దేవునికి తెలుసు. నోవహు ఓడ కట్టిన తర్వాత అతని క్రియ తెలిసింది. బిఫోర్ ద పీపుల్, ప్రజల ఎదుట క్రియలు లేకపోతే మన విశ్వాసం రుజువు కాదు. కానీ దేవుని ఎదుట మన అంతరంగం తేటగా తెరవబడిన పుస్తకము వలె నిలబడి మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు నీ యందు తన పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి నిన్ను నడిపిస్తాడు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల యొక్క నీతి, ఈ రెండూ కూడా అనుసరణ చేత, క్రియల చేత నీతిమంతులమనే సాక్ష్యం. ఇది కాదు మనలను పరలోకానికి చేర్చేది, అంతకంటే ఎక్కువైన నీతి. చాలామంది అనుకుంటారు వారానికి ఒక్కసారి ఉపవాసం శాస్త్రులు చేస్తే మనం 2 సార్లు, వారు కొంత డొనేట్ చేస్తే ఇంకా అధికంగా డొనేట్ చేయటం, వారు ప్రభు సన్నిధిలో ఒక్కరోజు గడిగితే అంతకంటే ఎక్కువ సమయం గడపటం. ఇది కాదు అక్కడ చెబుతోంది. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి క్రియాపూర్వకమైనటువంటి నీతి, దాని యందు విశ్వాసము లేదు. కనుక విశ్వాస సంబంధమైనటువంటి నీతి కలిగిన వాడు
గొప్పవాడు, పరలోకంలో అట్లాంటి వాడు ప్రవేశిస్తాడు. కనుక ప్రభువు సన్నిధిలో ప్రవేశించాలి అని అనగా మన యొక్క జీవితాల్లో శాస్త్రుల కంటే పరిచయుల కంటే గొప్ప నీతి కావాలి. సోదరుడా, సోదరి, యేసు దానికి గొప్ప ఉదాహరణ, అపోస్తలులు దానికి గొప్ప ఉదాహరణ. వారు గొప్ప సాక్ష్యాన్ని ప్రజల ఎదుట ఉంచారు, తాము నీతిమంతులమని రుజువు చేసుకున్నారు. శాస్త్రుల నీతి పరిచయుల నీతిలో ఒక లోపం ఉన్నది. శాస్త్రుల నీతి స్వనీతి, పరిచయుల నీతి స్వనీతి. స్వనీతి పరుడు అవినీతి పరుడు కంటే దుర్మార్గుడు. కనుక నీతి వేరు, స్వనీతి వేరు. నీకు నువ్వు నీతిమంతుడు అనుకుంటే పొరపాటు. నీ జీవిత సాక్ష్యాన్ని బట్టి లోకము, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు చెప్పాలి నీవు నీతిమంతుడవని. నీ నీతి అధికం అవ్వాలి. శాస్త్రులు పరిచయుల యొక్క నీతి కంటే నీ నీతి అధికం కావాలి అంటే నీ నీతి విశ్వాస సంబంధమైనటువంటిదై ఉండి నిరంతరము నిన్ను శుద్ధి చేసేటువంటిదిగా ఉండి నిత్యరాజ్యానికి నిన్ను చేర్చేదై ఉండాలి. అది ప్రభు అయిన యేసు నామమునందలి విశ్వాసము ద్వారానే సంభవిస్తోంది. 21వ వచనం చాలా గంభీరమైనటువంటి వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. You have heard that it was said to those of old, you shall not murder, and whoever murders will be liable to judgment. చూడండి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య, ఇక్కడ నరహత్యను గురించి మాట్లాడుతున్నాడు, మర్డర్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే నిర్గమకాండంలో డు నాట్ కిల్, నరహత్య అనే స్థలములో హత్య చేయకూడదు లేదా చంపకూడదు. యు డు నాట్ కిల్ అన్నాడు. ఈ మధ్యన నేను ఒక పెద్ద ఆయన్ని కలిశాను, క్రైస్తవేతర మహానాయకుడు, బోధకుడు, బహుగ్రంథాలు రాసినవాడు. వారి ఇంట నేను కూర్చున్నాను. చాలా పుస్తకాలు నాకు ఇచ్చాడు ఆయన. అవన్నీ ఆయన స్వీయ రచనలే, చాలా పెద్ద ఆయన మాట్లాడుతూ మీ బైబిల్లో ఉన్నది డు నాట్ కిల్ ఆర్ డు నాట్ మర్డర్ ఏమని ఉన్నది అని అడిగాడు. నరహత్య చేయవద్దు అంటున్నారు మీరు, బట్ బైబిల్ సేస్ డు నాట్ కిల్, చంపవద్దు అన్నాడు. కాబట్టి వీఆర్ వెజిటేరియన్స్ అన్నాడు ఆయన నవ్వుతూ నాతో. కనుక ప్రభు నరహత్యను గురించి మాట్లాడిన దాన్ని అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, డు నాట్ కిల్ అనే పదం దగ్గర ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఎవరి కొరకు అర్థమైతే అది డు నాట్ కిల్ అనేయ లేకపోతే డు నాట్ మర్డర్ అనే అర్థమవుతుంది. ధర్మశాస్త్రము 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య. మొట్టమొదట 4 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆకాశమందే కానీ భూమి అందే కానీ విగ్రహాన్ని చేసుకోకూడదు, తర్వాత నా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని సంపూర్ణంగా ఆచరించాలి. ఈ 4 ఆజ్ఞలు ఇట్స్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. తర్వాత 6 ఆజ్ఞలు ఉన్నాయి చూశారు. డు నాట్ కిల్, డు నాట్ స్టీల్, ఇవన్నీ కూడా దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు, వ్యభిచరించవద్దు. ఇవన్నీ రిలేటెడ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. 6 laws between human beings and 4 laws between God and human being. మనుషునికి దేవునికి మధ్య మొదటి 4 ఆజ్ఞలు, 5 నుండి 10 వరకు ఉన్న 6 ఆజ్ఞలు మానవులకు మధ్యన ఉన్నవి. అందుకని డు నాట్ కిల్ అన్నప్పుడు డు నాట్ మర్డర్ అనే తప్ప కోడి కొయ్యొద్దు, మేకను కొయ్యొద్దు అనేది కాదు ఇక్కడ అర్థం. కనుక ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా వచ్చింది అని అంటే, నరహత్య చేయవద్దు అన్నప్పుడు ఒక ఫిజికల్ యాక్షన్, ఒక భౌతిక సంబంధమైన ఒక మర్డర్, ఒక క్రియను గురించి మాట్లాడుతున్నట్లుగా తీసుకొచ్చారు.
వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు యాటిట్యూడ్ను చేంజ్ కోరుతూ ఇచ్చినది తప్ప క్రియల విషయంలో చెప్పింది కాదు. యాటిట్యూడ్ ఆర్ యాక్షన్, వాట్ ఈజ్ ఫస్ట్ అండ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. కనుక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన హృదయము ఎట్లా స్పందిస్తుంది, దేవుని యొక్క హృదయం ఏమిటి. నరహత్య చేయవద్దు అన్నప్పుడు ఒక మనిషిని భౌతికంగా చంపటం గురించే మనం ఆలోచిస్తాం, కానీ దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి. నరహత్య చేయవాడు విమర్శకు లోనవుతాడని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్టరీ మాట్లాడటం లేదండి, సేమ్ థింగ్ మాట్లాడుతున్నారు. నరహత్య చేయకూడదు అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? బికాజ్ ఆఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసికి ఉండవలసినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునేదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూడండి, పూర్వీకులు చెప్పారు విమర్శకు లోనవుతాడు, దేవునికి లెక్క అప్పజెప్పాలి, అతడు నరకాగ్ని గుండంలో వేయబడతాడు నరహత్య చేస్తే అనేది చెప్పారు పాత నిబంధనలో. అయితే ప్రభువు యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏమిటి దీనికి? నాట్ ద ఫిజికల్ యాక్షన్ బట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్. హృదయంలో ఎవరి మీదైనా కోపపడి విమర్శకు లోనైతే, వ్యర్థుడా అని ఒక సహోదరుని పిలిస్తే, ద్రోహి అని పిలిస్తే నరకాగ్నికి లోనైపోతాడు. నాట్ బై కమిట్ ఎ మర్డర్. ఒక నరహత్య చేయాల్సిన లేదు, భౌతికంగా ఒకరిని చంపక్కర్లా, కానీ ద్రోహి అని పిలిచిన, వ్యర్థుడా అని పిలిచిన, యూజ్లెస్ ఫెలో. ఈ వ్యర్థుడా అంటే ఏమిటి అర్థం? వ్యర్థుడా అంటే ఏమిటి? నువ్వు పనికిరానుడు అని తిట్టడం, యూజ్లెస్ ఫెలో. అలాగే ద్రోహి అని తిట్టడం అంటే సహోదరుని తృణీకరించవద్దు, సహోదరుని పోగొట్టుకోవద్దు, సహోదరుని తోడలాడవద్దు. అది సందేశం. రైట్ యాటిట్యూడ్ కలిగి ఉండమని చెప్పి ప్రభువు చెప్పాడు. కానీ మీరు గమనించండి, ఫస్ట్ మర్డర్ రిటన్ ఇన్ ద బైబిల్ కయీన్ హేబెల్ విషయంలో జరిగింది అదే. అన్నదమ్మలే, సహోదరుడు ఒకరిని మరో సహోదరుడు హత్య చేశాడు. ఎంత భయంకరమైన విషయం. ప్రభువు చెప్పింది ఏమిటంటే, సహోదరుని మీద కోపపడేవాడిని కూడా ఆయన తీర్పులోకి తెస్తున్నాడు, ద్రోహి అన్నవాడిని తీర్పులోకి తెస్తున్నాడు, వ్యర్థుడా యూజ్లెస్ ఫెలో అనేవాడిని ఆయన తీర్పులోకి తెస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనం నరహత్య చేయకపోయినా సహోదరుల మీద ద్వేషం, కోపం, పగ, అసూయ పెట్టుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్, మోర్ దాన్ ద మర్డర్. God will treat it as the more than the murder. కనుక భౌతిక సంబంధంగా జరిగితేనే పాపం అనేది కాదు, క్రియారూపంగా దొరికితేనే కాదు, దేవుని ఎదుట మన హృదయం సరిగా లేక పోయిన ఎడల మనము పాపంలో ఉన్నవారమే. అందుకే ప్రభువు ఖండించాడు. తర్వాత ప్రభువు చెప్పిన గంభీరమైన మాట, నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పిస్తుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము. అర్పణను గురించి మాట్లాడుతున్నాడు. అర్పణ అర్పించేటువంటి వాడు 23, 24 వచనాలు అర్పణ ఇచ్చేటువంటి వాడిని అంగీకారము. అర్పణ ఇచ్చేటువంటి వాడు దేవుని చేత అంగీకరించబడితేనే అర్పణ తదుపరి అంగీకరించబడుతుంది. ఫస్ట్ ఎ మ్యాన్ మస్ట్ బి యాక్సెప్టెడ్, ఆఫ్టర్ దెన్ ఓన్లీ హిస్ ఆఫరిటరీ ఆర్ ఆఫరింగ్ విల్ బి యాక్సెప్టెడ్, సాక్రిఫైస్ విల్ బి యాక్సెప్టెడ్. కనుక కయీనును దేవుడు తిరస్కరించాడు, అందుకే కయీను యొక్క అర్పణను తిరస్కరించాడు. మనం అర్పణ ఇచ్చేటప్పుడు
మన మీద వేరొకరికి విరోధం, మనకు వారితో కాదు, వారు మన మీద విరోధం పెంచుకుంటే కూడా మనం వెళ్ళి సమాధానపడమన్నాడు. ఎందుకని చెబుతున్నాడంటే ప్రభు, దేవుని పిల్లలు ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేయాలి. తాము ఏదైతే బోధిస్తున్నారో దాన్ని పాటించవలసినటువంటి వారుగా ఉన్నారు. అదిగా చెప్పాడు, నీ సహోదరునికి నీ మీద విరోధం ఉన్నట్లయితే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. వాట్ ఈస్ ఇంపార్టెంట్? గివింగ్ సాక్రిఫైస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ మేకింగ్ పీస్ విత్ యువర్ బ్రదర్ ఫెలో పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. కనుక దేవునితో సమాధానం కొరకు ఆయన యొద్దకు వెళ్ళేటువంటి నీవు మొదట మనుషులతో సమాధానపడి దేవుని యొద్దకు రావాల్సిన అవసరం అన్నది. దేవునితో సమాధానపడిన వాడు మనుషులతో సమాధాన పడటానికి అభ్యంతరపడడు. ఇది మీరు నేర్చుకోవలసిన పాఠం. కనుక నీవు నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి సమాధానపడు అని అన్నాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువు దీనిని చేసి చూపించాడు. యేసును అందరూ తిరస్కరించారు, యేసు ఎవరినీ తిరస్కరించలేదు. అందరూ ఆయన తృణీకరించినప్పుడు ఈ పాపం వారి మీద మోపొద్దని ఆయన ప్రార్థన చేశాడు. వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. యేసు అలాగూ ప్రార్థించడం ద్వారా తాను అనుమతించబడ్డాడు, తాను అంగీకరించబడ్డాడు. కనుక సిలువకు ఎక్కటానికి ఆయనకు అథారిటీ అండ్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఎక్కడంటే, మొదటి మాటలో ఆయన క్షమాపణ ఇతరులకు ఇమ్మని ప్రార్థన చేయటమే. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నీ సహోదరునితో నువ్వు సమాధాన పడమన్నాడు. సహోదరునితోటి సమాధాన పడలేకపోతే ఇక పూర్తి విరోధితో నువ్వేమని సమాధాన పడతావు? సహోదరుడితో అన్నప్పుడు విత్ ఇన్ ద చర్చ్ ఇట్ మీన్స్ ఫర్ న్యూ టెస్టిమెంట్. మనం సంఘములో ఉన్న వారితో సమాధాన పడటం నేర్చుకోవాలి. ఎవరితోనూ విరోధము ఉండరాదు. మన అర్పణల కంటే మన యొక్క హృదయము ప్రాముఖ్యము, మన అర్పణల కంటే దైవ ప్రమాణము చాలా ప్రాధాన్యము అనేది మనం ఇందులో నేర్చుకోవలసిన వారముగా ఉన్నాము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. ఒకవేళ లేని ఎడల నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటి నువ్వు చెరసాల్లో వేయబడతావు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపటికి రానేరవని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మేకింగ్ పీస్? ఏమిటి సమాధానం చేసుకోవాల్సిన దాని యొక్క అవసరత ఏమిటి? ఎందుకు ఇనిషియేటివ్గా ఉండాలి? మేకింగ్ పీస్లో మనం సమాధానం తెచ్చుకోవాలి, సమాధానం వెదికి వెంటాడమన్నాడు. ఎందుకట ఆ విధంగా చేయకపోతే ఏం జరుగుతుంది? మనం సమాధాన పడకపోతే అతడు మనలను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. అంటే వాళ్ళు మనలను ప్రభువుకి అప్పగించేస్తారు. ప్రభువే కదా న్యాయాధిపతి. కనుక మనం లెక్క చెప్పాల్సిన అవుతాం ఆ టైంలో. చూడండి సహోదరులారా, సహోదరులారా, మన ప్రతివాదితో త్రోవలోనే సమాధాన పడిపోవాలి. అంతేగాని జడ్జి వరకు వెళ్ళే వరకు, న్యాయాధిపతి వరకు వెళ్ళే వరకు మనం తెచ్చుకోకూడదు. ఏమిటి దీని అర్థం? ఇక్కడ న్యాయాధిపతి వరకు వెళ్ళే వరకు తెచ్చుకోవద్దంటే, గాడ్ ఈజ్ ద రియల్ జడ్జ్, డు నాట్ నెగ్లెక్ట్ యువర్ సిన్. నీ పాపాన్ని నిర్లక్ష్యం చేసి ఉండిపోకు. గాడ్ ఈజ్ ద ఒరిజినల్ జడ్జ్. ఆయన ఎదుటికి వెళ్తే ప్రమాదం తప్పదు. కనుక ముందస్తుగానే నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని దిద్దుకో, నీవు ఇతరులతో నీ ప్రవర్తన జాగ్రత్తగా సరిచేసుకోమనేది దేవుని యొక్క సందేశం. నీవు చెరసాల్లో వేయబడతావు, లేకపోతే కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీవు వెలుపలకు రాలేవని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. కడపటి కాసు చెల్లించే వరకు. కడపటి కాసు చెల్లించడం అంటే కంప్లీట్ ఫైన్ చెల్లించబడే వరకు కూడాను విడుదల లేదు. కాబట్టి విడుదల కోరేటువంటి వాడు తాను క్షమించేవాడుగా ఉండాలి, ఇతరులను అంగీకరించేటువంటి వాడుగా ఉండాలి, సమాధాన పడేవాడుగా ఉండాలి, సమాధానపరిచేవాడుగా ఉండాలి, సమాధాన పడేవాడుగా ఉండాలి, సమాధాన పడి ఉండాలి. లేని ఎడల మీ యొక్క జీవితాల్లో ప్రభువు మిమ్మల్ని లెక్క అడుగుతాడు.
27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెబుతోంది ఏమనగా. చూడండి, యేసు అన్నింటినీ కవర్ చేసుకొస్తున్నాడు. 10 కమాండ్మెంట్స్ అన్నింటినీ కూడాను ఆయన కవర్ చేస్తున్నాడు. ఇంతకుముందు మనం నరహత్యను గురించి చదివాము, అర్పణ గురించి చదివాము. ఇక్కడ వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా, మీతో చెబుతుంది ఏమిటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన వాడు అప్పుడే తన హృదయమున ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మోహపు చూపుతో చూచిన వాడు అప్పటికే వ్యభిచారం చేసేసి ఉన్నాడు. ఒక స్త్రీతో భౌతిక శారీరక సాంగత్యం పెట్టుకోకపోయినా ఆమెను మోహపు చూపు చేత చూచుట చేత ఆమెతో వ్యభిచరించిన వాడయ్యాడని ప్రభు చెబుతున్నాడు. హోలీనెస్ ఇన్ హార్ట్, హృదయంలో ఉండే పరిశుద్ధతను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక మనం గుర్తుపెట్టాల్సింది ఏమిటంటే, అవర్ యాటిట్యూడ్ అండ్ అవర్ కాన్షియస్నెస్ అండ్ అవర్ హార్ట్, మన హృదయము, మన ఆధ్యాత్మిక స్పృహ, మన యొక్క ఉద్దేశాలు ప్రాపర్గా ఉండాలి, ఇంప్రాపర్గా ఉండకూడదు. అందుకని చెబుతున్నాడు, మోహపు చూపుతో చూచిన వాడే అప్పుడే ఆమెతో వ్యభిచరించేసిన వాడు అయిపోతాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది అంటారు మేము వ్యభిచారం చేయలేదని గంటా పదం చెబుతారు. మోహపు చూపుతో చూచిన వాడే వెంటనే ఆమెతో వ్యభిచారం చేసేసిన వాడైపోయాడు అన్నాడు. ఆహా, దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గంభీరమైనటువంటిది. ఆయన తలంపులలో సహితం అక్రమాన్ని సహించడు, పాపాన్ని సహించడనేది మనకు అర్థం అవుతుంది. ఆమెతో వ్యభిచరించిన వాడు అప్పుడే అయిపోతున్నాడు అన్నాడు. కనుక మోషే భక్తుడు చెప్పినది ఆనాటి యూదులకు ఏమర్థమైంది? వ్యభిచరించకూడదు అనే పదం వారికి అర్థం అవ్వాలి, కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు. దాని ఇన్నర్ మీనింగ్ ఏమిటంటే, హృదయములో శుద్ధి లేకపోతే మనం ప్రభువుకు జవాబుదారులమే. ఇది ఈ రాత్రి నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం 29వ వచనం దగ్గర నేను ప్రారంభిస్తాను. నేటి వాక్యోపదేశానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం పోతునూరు గ్రామం వాస్తవ్యులు కారే వినయ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు హెప్సిబా ఇమానుయేల్, తాత అమ్మమ్మ జయరాజు మార్తమ్మ కమ్మెల సహకరిస్తున్నారు. మేనమామలు పిన్ని బాబాయ్ సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని కొద్ది హెచ్చరికలు చేశారు. మా హృదయాలు మారుటకు సహాయం చేయండి. మేము పాపాన్ని క్రియగా చూడక నాయన, అది యాటిట్యూడ్లో నుండి వస్తున్నదిగా, అంతరంగంలో నుండి వస్తున్నదిగా చూచి దాన్ని నివారించటకు సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా సహాయం ఇవ్వండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.